బీఆర్ఎస్ సమావేశంలో గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మనం లేని లోటు తెలుస్తోందన్నారు. ఎంపీ తేజస్వి సూర్య పెద్ద వెధవ అని, తేజస్వి అనే వెధవ అలా మాట్లాడుతూ ఉంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించేవారన్నారు కేసీఆర్. తేజస్వి అలా మాట్లాడితే కాంగ్రెస్ వెధవలు ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు తెచ్చామని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు. ఇది చిల్లర ప్రభుత్వం, ఆ మాటలేంటి, ఆ కూతలేంటి అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గులాబీ బాస్. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ ఎంపీలు లేనటువంటి లోటు పార్లమెంట్లో క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది. దానికి ఉదాహరణే తేజస్వి చేసినటువంటి వ్యాఖ్యలు. అంత దిగజారుడు మాటలు మాట్లాడుతుంటే ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఎవ్వరూ కూడా దాన్ని నిలువరించకపోవడం అనేది చాలా సీరియస్ గా తీసుకున్నారు కేసీఆర్. మొత్తం మీద వెధవలు అంటూ కూడా ఆయన చాలా సీరియస్ గా వ్యాఖ్యానించడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రోజా, కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గంటకి పైగా సమావేశం కొనసాగుతూ ఉంది. సో ఈ సమావేశంలో కేసీఆర్ నాయకులను ఉద్దేశించి కీలక అంశాలు ఆయన వ్యాఖ్యానించారు. సో ముఖ్యంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సో తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆనాడు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయన భారత్ పాకిస్తాన్ విడిపోయినలాగా మాట్లాడడం సరే, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఆయన వ్యాఖ్యలను ఖండించలేకపోయారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు అని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నట్టయితే తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా పార్లమెంటుని ఖచ్చితంగా అక్కడ ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం సృష్టించేలా కూడా అటు పార్లమెంటుకు సంబంధించినటువంటి స్పీకర్పై ఒత్తిడి తీసుకొచ్చేలా ఖచ్చితంగా తేజస్వి వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉండి ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారని చెప్పేసి కూడా ఆయన ఏకవచనంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఉద్దేశించి కూడా ఆయన సమావేశంలో మాట్లాడడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నట్టయితే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరు కూడా పోరాటం చేయడం లేదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే తెలంగాణ ఎంపీలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కొట్లాడి మరీ తెచ్చుకునే వాళ్ళు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఆ లోటు చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. దాంతోపాటుగా అసలు మనం ఎందుకు ఓడిపోయామో ఒక్కసారైనా సరే ఆత్మవిమర్శ చేసుకున్నారా అని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. 2023 శాసనసభ ఎన్నికల్లో అంటే 60 లక్షలకి పైగా ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అయినా సరే ఎందుకు ఓడిపోయాం, ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా మీరు అంటూ కూడా ఆయన కొంచెం ఘాటైన వ్యాఖ్యలే నాయకులను ఉద్దేశించి చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి సో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు చేసినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు, సో అందువల్ల పార్టీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయింది, ఆనాడు గ్రామ పంచాయతీలు చూస్తే రాష్ట్రం వరకు కూడా గ్రామం నుంచి రాష్ట్రం వరకు కూడా పార్టీ చాలా బలంగా ఉన్నది, అయినా సరే మనం ఓటమి చెందాము, సో ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకున్నారని చెప్పేసి కూడా నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి తక్షణమే ఇప్పుడు మొత్తం కమిటీలను రద్దు చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా కీలకమైన ప్రకటన కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే చేశారు. గ్రామ అదేవిధంగా మండల జిల్లా నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి కంప్లీట్గా రద్దు చేస్తున్నాం. సో ఇక మనం ఇప్పటి నుంచి కమిటీలు వేసుకోవాలి, అదేవిధంగా సభ్యత్వం నమోదు సంబంధించి కూడా వెంటనే ప్రారంభించుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ సమావేశంలో నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా గంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. రోజా అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా కాసేపట్లో కేసీఆర్ ఏం మాట్లాడారు ఏంటి అనే విషయాలు కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.